శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాను। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 1 సాధన రహస్యము, ఈ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే, నిన్న మహాత్ముల విషయంలో సంకుచిత దృష్టి ఏమాత్రం పనికిరాదని చెప్పుకున్నాం। దానికి ఆ సంకుచిత దృష్టి ఉన్న విషయాల్లోనూ ఆ వ్యక్తులని వెంకయ్య స్వామి వారు ఎట్లాగా నిరసించారు అనే దాన్ని కూడా మనం చదువుకున్నాం। సాయిబాబా పట్ల భక్తి, శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో పారాయణ వల్లనే సుబ్బరామయ్య గారికి స్వామి సన్నిధిలో స్థిరంగా ఉండి సేవ చేసుకునే అవకాశం లభించింది। అంతేకాకుండా స్వామి లీలలు సేకరించే మహద్భాగ్యం కూడా ఆయన ప్రసాదించారన్నమాట। అదీ కాకుండా వాటిని గురించి ఇట్టి ఆధ్యాత్మిక రహస్యాలతో కలిపి ఈ గ్రంథం, అంటే మనం ఇప్పుడు చదువుకుంటున్న వెంకయ్య స్వామి వారి చరిత్ర రాసే అవకాశము సాయి సేవకుడినైన నాకు అనుగ్రహించడంలో తమ భక్తులు కూడా అనేక మంది మహాత్ముల చరిత్రలు, బోధలు పఠించి ఉత్తమ సంస్కారాలను పొందాలనే స్వామి సంకల్పమై ఉండాలి అని మాస్టర్ గారు రాశారు। ఇక్కడ ఏమంటున్నారంటే, మాస్టర్ గారు ఈ అవకాశం నాకు ఎందుకు అనుగ్రహించారంటే, ఈ గ్రంథాన్ని రాయడం అనే అవకాశం నాకెందుకు ఇచ్చారంటే, అంటే మాస్టర్ గారికి ఎందుకు ఇచ్చారంటే అని చెప్తున్నారనమాట। భక్తులు కూడా అనేక మంది మహాత్ముల చరిత్రలు, బోధలు, అంటే చదవడం వల్ల ఏమవుతుందండి, భక్తులు చదివితే అనేక మంది మహాత్ముల చరిత్రలు, బోధలు పఠించి వాళ్ళ ఉత్తమ సంస్కారాన్ని పొందుతారు అప్పుడు చదవడం ద్వారా అనమాట। అది స్వామి సంకల్పం అయి ఉంటుంది। అందుకని మాస్టర్ గారి చేత ఈ గ్రంథాన్ని రాయించారండి। ఇంకా ఎవరికైనా ఇస్తే ఏమవుతుందండి, ఆ సంకుచిత తత్వం వల్ల మిగతా మహనీయుల ప్రస్తావన ఉండదు, సరిగ్గా సేవించుకోవడం కూడా తెలియదు మహాత్ముని। సనాతన సిద్ధాంతం ఏది ఉందో అది కాస్త పోతుందన్నమాట, భ్రష్టు పడుతుంది దానివల్ల। అందుకని శ్రీ సాయికి స్వామికి గల సన్నిహితమైన అనుబంధం మరియు ఆదరణలు ఎరిగిన ఆనాటి స్వామి భక్తులు తమకై తామే అప్పట్లో సాయి భక్తులు కొంతమంది బాబా చిత్రపటం తెచ్చి అక్కడ స్వామి కుటీరంలో పెట్టారట। వారు మహాసమాధి చెందాక కూడా వారి సమాధి వద్దనే పటంతో పాటు స్వామి పటంతో పాటు బాబా పటం కూడా భక్తులే పెట్టుకున్నారట। ఆ సన్నిధిలో ఎందరు భక్తులు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకునేవారట। కానీ వారిలో ఎక్కువ మందికి స్వామి ప్రసాదించిన ఇట్టి విశాల దృష్టి, సత్సంకల్పము పైపోతగా మాత్రమే అలవడింది కాబోలు। ఏమైనా సరే వాళ్ళు అలా పెట్టుకున్నా, ఏం చేసినా సరే ఏమైంది, కొంతకాలానికి ఆ శ్రద్ధని కోల్పోతారు, అవగాహన కూడా లోపించడం, ఏదైనా కావచ్చు, ఏ రకంగానైనా సరే, ఎవరైనా ఏదైనా చెప్పడం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళే సరైన వివేకం లేక కావచ్చు, శ్రద్ధ మందగించి కావచ్చు, ఎట్లాగైనా కావచ్చు, అంత విశాల దృష్టి, సత్సంకల్పము పైపోత్రగా మాత్రమే అలవడింది కాబోలు। అందుకే అది సంకుచిత దృష్టి ప్రభావం వల్ల చెదిరిపోయింది। వాళ్ళకి ఏమైంది, ఆ సంకుచిత దృష్టి అనే ప్రభావం పడింది వారి మీద, పడడంతో అది చెదిరిపోయిందట వారిలో కూడా। వీరు ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి, వీరు తిరుపతిలో వెంకటేశ్వరుణ్ణి ఆ పేరుతో పిలుస్తాము కానీ సాయి దత్త అని పిలవము కదా, నిన్ను నీ పేరుతో పిలిస్తే పలుకుతావు కానీ మరో పేరుతో పిలిస్తే పలకవు కదా అంటారు। ఇక్కడ లాజిక్ అనమాట, వాళ్ళు ఒక రకమైన లాజిక్ వాడారట। అదేమిటి అని అడిగితే ఏమన్నారట, మీరు తిరుపతిలో వెంకటేశ్వరుణ్ణి ఆ పేరుతోనే పిలుస్తాము కానీ సాయి దత్త అని పిలవం కదా, వెంకటేశ్వరం ఉన్నారనుకోండి, స్వామి వెంకటేశ్వరుడు అంటాం, స్వామివారు అంటాం ఆయన, అంతేగాని సాయి దత్త అని పిలవం కదా అని అంటున్నారట। ఇంకా ఏమన్నారట, నిన్ను
నీ పేరుతో పిలిస్తే పలుకుతావు కానీ మరో పేరుతో పిలిస్తే పలకవు కదా, అదొక రకం లాజిక్ అనమాట, మన మనుషులకు అప్లై అయ్యే లాజిక్ అది. నేను నీ పేరుతో పెట్టి పిలిస్తే పలుకుతావు కానీ వేరే పేరుతో పిలిస్తే పలకవు కదా అన్నారట. తిరుపతిలో నిత్యము వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పేటప్పుడు మొదట కౌసల్య సుప్రజారామ అని శ్రీరాముని పేరుతో సంబోధిస్తారు. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, తిరుపతిలో నిత్యం వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పేటప్పుడే, ఆయన ఉదయం మేల్కొల్పప్పుడే సుప్రభాతం ఉంటుంది కదండి, ఎట్లా వాళ్ళని ఆయన్ని మేల్కొల్పుతారంటే కౌసల్య సుప్రజారామ అని శ్రీరాముని పేరుతో సంబోధిస్తారు. ఎంత బాగా చెప్పారు చూడండి మాస్టర్ గారు, వాళ్ళ లాజిక్కి దెబ్బ కొడుతూ. ఎందుకని మరి కౌసల్య సుప్రజ వెంకటేశ అని అనలేదు కదా అక్కడ, సుప్రజ అనకూడదులేండి అక్కడ, కానీ కౌసల్య సుప్రజారామ అని శ్రీరాముని పేరుతో సంబోధిస్తారు. అక్కడ కౌసల్య అని మనం వెంకటేశ్వర స్వామికి అది పెట్టాం కదా చూడండి ఇక్కడ. కానీ ఏమైంది, అక్కడ రాముని పేరుతోటి సంబోధిస్తారు. ఎంత అసలు ఎట్లా ఉందో చూడండి, ఎందుకని అని అడుగుతున్నారు ఇక్కడ. అది విన్నాక కూడా వీరికి ఎందుకు కనువిప్పు కలిగిందో, అది విన్న తర్వాత కూడా మరి వీరికి ఎందుకు కలగదో, కనువిప్పు కలగదో, అది విన్నాక కూడా, అది విన్నారు కదా, మనందరికీ తెలిసిన విషయం. సుప్రభాతంలో ఫస్ట్ అదే ఉంటుంది మరి, అంటే ఆయన్ని కూడా శ్రీరామునిగానే సంబోధించారు అక్కడ ఆయన్ని. అది విన్నాక కూడా వీరికి ఎందుకు కనువిప్పు కలగదో, మరి ఎందుకు తెలియట్లేదు, అక్కడ ఎందుకు అట్లా జరుగుతుంది, మరి మీకు ఎందుకంత భేదభావం సంకుచిత దృష్టి వస్తుంది అంటున్నారు. ఇందుకు కారణం కూడా వీరికి తెలియదు, ఆ కారణం కూడా తెలియదు, ఎందుకు అట్లా ఉందో కూడా వాళ్ళకి తెలియదు, అసలు ఎందుకు అట్లాంటి దృష్టి వచ్చిందో వాళ్ళకి తెలియదు, ఏదీ తెలియదు అదనమాట. అజ్ఞులైన మానవులు తమ నామరూపాలే తామని భ్రమిస్తారు కనుకనే వారి పేరుతో పిలిస్తేనే పలుకుతారు. ఇక్కడ ఎందుకు అన్నది మాస్టర్గా చెప్తున్నారు. మనకిను భగవంతుడికి ఆ వ్యత్యాసం ఏమిటి అట్లా సంబోధించడంలో. మనం వేరే పేరుతో, ఇప్పుడు నన్ను వేరే పేరుతో పిలిస్తే నేను పలకను, మిమ్మల్ని వేరే పేరుతో పిలిస్తే మీరు పలకరు, కానీ భగవంతుడి విషయంలో అట్లా కాదు. అది ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. అజ్ఞులైన మానవులు తమ నామరూపాలే తామని భ్రమిస్తారు. ఇప్పుడు అంతే కదండి, నేనంటే నా రూపం ఇట్లా ఉండాలి, నా పేరు ఇది అయి ఉండాలి, అలా అయితేనే నేను, లేకపోతే కాదు, అలా చాలా లిమిటెడ్గా మన అట్లా ఉంటుందన్నమాట అని మనం భ్రమిస్తాం. కనుకనే వారి పేరుతో పిలిస్తేనే పలుకుతారు. అందువలన నా పేరు పెట్టి నన్ను పిలిస్తేనే నేను పలుకుతాను, వేరే పేరుతో పెడితే నేను పలకను కదా. స్వామి కూడా అలాంటి వారేనని ఆ భక్తాగ్రేసురుల అభిప్రాయం. అంటే ఎంత తక్కువగా చూసారో చూడండి ఇక్కడ. స్వామి కూడా అలాంటి వారే అని అక్కడ అన్నది వాళ్ళు అదే కదా. ఇక్కడ చూస్తే తిరుపతిలో వెంకటేశ్వరుని ఆ పేరుతో పిలుస్తాము కానీ సాయి దత్త అని పిలవం కదా, నిన్ను నీ పేరుతో పిలిస్తే పలుకుతావు కానీ మరో పేరుతో పిలిస్తే పలకవు కదా అన్నారు. అంటే మనుషులతో అక్కడ లింక్ పెట్టి చెప్పారు చూడండి వాళ్ళు అక్కడ. స్వామి భగవంతుడన్న విశ్వాసం కూడా వీరికి కలగలేదు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, అంటే స్వామి భగవంతుడు అన్న విశ్వాసం ఆ మాటలు అంటున్న వాళ్ళు ఎవరికి కలగలేదన్నారు. కలిగితే అట్లా సంకుచిత దృష్టి ఉండదు కదా, ఎందుకు వచ్చింది అట్లా? అందుకే లేకుంటే భగవంతునికి నామమే లేదు. ఆయనకి నామం ఏం లేదండి, మనం పెట్టుకున్నదే నామాలన్నీ. ఆయనకేం పేరు లేదు భగవంతుడికి. నిజానికి అనంత కోటి నామాలు ఉన్నాయి కదా, అష్టోత్తరం ఇవన్నీ తీసుకోండి, ఎన్ని ఉన్నాయి. ఆయన్ని ఎన్ని రకాలుగా మనం సంబోధిస్తూ ఉంటాం, ఆయన పూజిస్తూ ఉంటాం కదా. అనంత కోటి నామాలు ఉన్నాయి ఆయనకి, ఆ విషయం మనకు తెలుసు. ఋషులు భగవంతుణ్ణి సహస్రనామాలతో కీర్తించారు కదా, అదే చెప్తున్నారు. సహస్రనామాలతో ఋషులు భగవంతుణ్ణి కీర్తించారు. ఒక పేరుతోనే కాదు కదండి. అక్కడ అష్టోత్తరం చేస్తుంటే ఎన్ని వస్తాయి అక్కడ. త్రిమూర్తులలో మనము ఏ ఒక్కరిని ఆరాధించినా మిగిలిన ఇద్దరిని కూడా మన్నించకుంటే ముక్తి లభించదని శాస్త్రం చెబుతుంది.
మాస్గా చూడండి ఎంత ఏది ప్రమాణమో అలా వాళ్ళు ఏ యాంగిల్లో వస్తే ఆ యాంగిల్లో చెప్పుకుంటూ వస్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. త్రిమూర్తుల్లో మనం ఏ ఒక్కరిని ఆరాధించినా, త్రిమూర్తుల్లో ఏ ఒక్కరిని మనం ఆరాధించినా మిగిలిన ఇద్దరిని కూడా మన్నించుకుంటే, అక్కడ సంకుచిత తత్వం వచ్చిందనుకోండి, త్రిమూర్తుల్లో ఒకళ్ళ పట్లే ఉండి మిగతా ఇద్దరి పట్ల లేదనుకోండి, ముక్తి లభించదట అని శాస్త్రమే చెప్పిందిట. శ్రీ వెంకయ్య స్వామి భగవంతుడైతే ఆయనకు ఏ నామమైనా వర్తించాలి కదా. ఆయన నిజంగా భగవంతుడైతే మరి ఏ నామమైనా ఆయనకు వర్తించాలి. ఏ నామంతో పిలిచినా పలకాలి కదా, ఆయన ఏ నామమైనా ఆయనకే వర్తించాలి ఆయన భగవంతుడైతే అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి అది లేదు, ఆ విశ్వాసం వాళ్ళల్లో లేదు. అందుకే ఆ నామమే పెట్టుకుంటున్నారు వాళ్ళంతే. సాయి అన్న నామం కూడా భక్తులు ఆ మహనీయునికి పెట్టుకున్నదే. మన అందరికీ తెలుసు, లీలామృతం చదువుకున్నాం కదా, సాయి అన్నది పెట్టుకున్నారు అందరూ, అంతే అంతే తప్ప ఆయన ఏమీ నా పేరు సాయి అని ఆయన ఏం చెప్పలేదు అసలు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేరు ఆయనకి, ఎవరు పేరు పెట్టింది లేదు, ఏమీ లేదు ఆయనకి కదా. అలా ప్రకటన అయ్యారు, ఆయన వచ్చి సాయి అన్నారు, ఆయన పలికారు అంతే. ఎవరు అట్లా పిలిస్తే అట్లా పలికారు ఆయన అంతే. వారికి అసలు పేరే లేదని చరిత్ర చూస్తే తెలుసు. ఆ పేరుకు మహాత్ముడు తండ్రి అని మాత్రమే అర్థం. సాయి అన్న పేరుకు మహాత్ముడు తండ్రి అని మాత్రం అర్థం, అంతే. ఆ పేరుకున్న అర్థం అదే, అందుకు పలికారు ఆయన సాయి అనేసరికి. ఇది ఏ మహాత్ముడికైనా వర్తించేదే కదా, ఎవరికైనా వర్తిస్తుంది కదండి. ఎవరినైనా సాయి అనొచ్చు, ఏ మహాత్ముడినైనా సరే, అంతే కదా. మహాత్ముడు తండ్రి అని అర్థం అంట. అప్పుడు స్వామిని సాయి, దత్త అన్న నామాలతో కీర్తిస్తేనేమి? ఇప్పుడు ఏమైంది, స్వామిని దత్తను సాయి ఇట్లా నామంతో కీర్తిస్తే ఏమవుతుంది అంటున్నారు. ఇట్టి సంకుచిత దృష్టితో చూస్తే శ్రీ వెంకయ్య స్వామి భూమి మీద అవతరించిన నాడే ఆయనకు తల్లిదండ్రులు వెంకయ్య అని శ్రీ వెంకటేశ్వరుని పేరు పెట్టారు. స్వామి సన్నిధిలో ఆ పేరు స్మరించిన తిరుపతి వెంకటేశ్వరుని స్మరించినట్లే కదా. ఇంకా ఎందుకు సంకుచితత్వం ఇక్కడ అంటున్నారు మాస్టర్ గారు. ఆ వెంకయ్య స్వామి గారు జన్మించినప్పుడు, ఆయన అదే భూమి మీద అవతరించినప్పుడు ఆయన తల్లిదండ్రులు వెంకయ్య అని పెట్టారట. అంటే వెంకటేశ్వర స్వామి పేరు పెట్టారనమాట. స్వామి సన్నిధిలో ఆ పేరు స్మరించిన, ఆ స్వామి పేరు స్మరించిన మరి వెంకటేశ్వర స్వామిని స్మరించినట్లే కదండి, అంతే కదా. ఆలోచించుకుంటే అంటే వాళ్ళ లాజిక్ అంతటికే ఇట్లా తిప్పికొట్టారనమాట మాస్టర్ గారు ఇక్కడ. భగవంతుని సంపూర్ణంగా విశ్వసించి నిరంతరము గుర్తుంచుకొని మన జీవితం అంతటిని ఆయనకు తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే సర్వమతాల సారమును. అసలు ఏ మతమైనా సరే ఆ సారం ఏంటంటే, అన్ని మతాల్లో ఉన్న సారం ఏంటంటే భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించి నిరంతరం ఆయన గుర్తుంచుకొని మన జీవితాన్ని అంతటినీ ఆయనకు తృప్తికరమైన రీతిన, మనకు కాదండోయ్ గుర్తుపెట్టుకోవాలి, మనకి తృప్తికరమైన రీతిని కాదు, ఆయనకి తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే సర్వమతాల సారము. అన్ని మతాల్లో ఉన్న సారం అదే. భగవంతుడు ఏం చెప్పారో అట్లా నడుచుకోండి అని. అంటే మనం ఎంత ఆపోజిట్గా ఉంటున్నామో చూడండి, అన్ని విషయాల్లోనూ కదా. ఆయన ప్రతి దాంట్లోనూ నాకు ఇష్టమైనట్టుగా నడుచుకోండి అని చెప్పారు. ఆయనకి ఇష్టమైనట్టుగా మనం నడుచుకోవాలి. ఆయన చెప్పినట్టు ఆయన బోధలు, సూక్తులు వాటితో భగవంతుడికి మెచ్చేలాగా, ఆయనకి నచ్చేలాగా మన జీవితం ఉండాలి. కానీ ఎంత విరుద్ధంగా మనం ఉంటున్నాము కదా. కానీ సర్వమతాల సారం కూడా అదే చెప్పింది, అన్ని మతాల్లోనూ అదే చెప్పారట. భగవంతుడికి తృప్తికరమైన రీతిలో మన జీవితం ఉండాలట. దీనిని సంపూర్ణంగా సాధించిన వారే మహాత్ములు. దాన్ని పూర్తిగా సాధించారు, సంపూర్ణంగా సాధించారు, వారే మహాత్ములు. అందుకే వారు మహాత్ములు. ఆ స్థితి సాధించాకనే దుఃఖం శాశ్వతంగా అంతమొందగలదని అన్ని మత గ్రంథాలే కాక మహాత్ములందరూ చెబుతున్నారు. అట్టి స్థితి సాధించాలటండి. అంటే భగవంతునికి తృప్తికరంగా ఉండేలాగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే మన అట్లా ఆ రీతిలో గడుపుతామో మన జీవితాన్ని,
అప్పుడు ఏమవుతుంది, ఆ స్థితి సాధించాకనే దుఃఖం శాశ్వతంగా అంతమొందగలదని. ఆ స్థితి వస్తే కానీ దుఃఖం అనేది శాశ్వతంగా పోదు మనకి. అంటే దుఃఖం ఎందుకు వస్తుందంటే ఆ రీతిగా మనం జీవించటం లేదు కాబట్టి. మనం బాబా భక్తులు ఉంటాం, నిజంగా బాబాకి ఇష్టమైనట్టుగా మనం ఉంటున్నామా? ఉండట్లేదు కదా. ఉంటే మనకు అసలు దుఃఖం అన్నదే ఉండదు అసలు కదా. ఎందుకు వస్తుంది దుఃఖం మనకి? ఆ రీతిగా మనం జీవించట్లేదు కాబట్టి. శాశ్వతంగా అంతం అందాలంటే అదొక్కటే మార్గం, అంతే, అట్లా జీవించడమే అని అన్ని మతాల గ్రంథాలే కాక మత గ్రంథాలు అదే చెప్పేట, మహాత్ములందరూ కూడా అదే చెప్తున్నారు. ఆయనకి తృప్తికరమైన రీతిలో మన జీవితాన్ని గడపాలి. మతాల్లో చెప్పింది అదే, అన్ని మత గ్రంథాల్లో చెప్పింది అదే, మహాత్ములందరూ చెప్పింది అదే, అదే చెప్తున్నారు. అట్లా జీవించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా జీవించండర్రా, అలా జీవించండర్రా, మహాత్ములకు నచ్చినట్టుగా, భగవంతుడికి నచ్చినట్టుగా జీవించండర్రా అని చెప్పుకుంటూనే వస్తున్నారు. ఆ రాముడు చెప్పుకుంటూ వచ్చారు, తర్వాత శ్రీకృష్ణుడు చెప్తూ వచ్చారు, తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనకి బాబా వచ్చారు, ఎంతోమంది మహాత్ములు వచ్చారు. ఇప్పుడు మనం చరిత్ర చదువుతున్న వెంకయ్య స్వామి వచ్చారు, మాస్టర్ గారు, అమ్మగారు, ఇంకా అలా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు, వస్తారు కూడా ఫ్యూచర్లో. కానీ మనం మాత్రం చాలా పట్టుదలగా అబ్బే మేము అట్లా ఉండం, ఇలాగే ఉంటాం అంటున్నాం. మనం ఆయన అవతరిస్తూనే ఉన్నారు మన కోసం, మన బాగుపరచాలి, ఆ దుఃఖం లేనటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్ళాలని. ఎట్టి దుఃఖము అసంతృప్తి లేకుండా ఉండగలగాలనే జీవులన్నీ కోరేది. మనకేమనిపిస్తుంది, ఏ బాధ ఉండకూడదు, ఎట్టి దుఃఖం ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు, అలా లేకుండా ఉండాలి అని చెప్పి జీవులన్నీ కోరుకునేది అదే. అంతే కదండి, మనకు హాయిగా ఉండాలని ఉంటుంది. కానీ దానిని సాధించే మార్గం ఎంతో సూక్ష్మమైనది కదా. దాన్ని సాధించే మార్గం తెలియాలి కదా, చాలా సూక్ష్మమైనదట అది. ఆ మార్గం అది తెలియాలంటే దానిని తెలిసి సాధించిన వారిని ఆశ్రయించాలి. అది తెలియాలంటే ఎట్లా? మనకు ఆ మార్గం తెలియదు, చాలా సూక్ష్మమైన మార్గం అంట, అది మనకు తెలియదు. అట్లా ఉండడం ఎట్లాగో అన్నది. అది తెలియాలంటే దానిని సాధించిన వారిని ఆశ్రయించాలి. ఎవరైతే దానిని సాధించారో, ఆ దుఃఖరాహిత్యాన్ని అది పొందారో వాళ్ళు శాశ్వతంగా, వారిని మనం ఆశ్రయించాలి అని చెప్తున్నారు. వారే మహనీయులు అన్నమాట, వారిని ఆశ్రయించాలి. కానీ వారిని ఆశ్రయించిన వారు మనకి ఇవ్వదలిచినదంతా మనం పొందగలగాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి. ఎంత ఉందో చూడండి ఇందులో, ఒకదానికొకటి చదువుతుంటే ఎలాగ వస్తుందని చూడండి. ఇక్కడ వారిని ఆశ్రయించినా సరే వారు మనకి ఇవ్వదలిచినదంతా మనం పొందగలగాలంటే ఆ అర్హత కూడా సంపాదించుకోవాలి ముందు. వారిని ఆశ్రయించాం, బాగుంది, అక్కడికైందో పాయింట్. వాళ్ళు ఇవ్వదలిచింది మనకి ఇవ్వాలి కదా, అది మనం పొందాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి. వాళ్ళని ఎట్లా సేవించుకోవాలో కూడా తెలియాలి. వాళ్ళు సరైన విధంగా సేవించుకుంటే అప్పుడు వాళ్ళు ఇవ్వదలిచింది ఏదో మనం పొందుతాం దాన్ని, లేకపోతే పొందలేం. అంతున్నా సరే పొందలేం మనం దాన్ని. బాబా అంటారు కదా, నా దగ్గర రాసులుగా ఊది ఉంది, కానీ అడిగేవాడే ఎవడో లేడు అక్కడ అన్నారు. తీసుకునేవాడే అసలు ఎవరు లేరని చెప్పారు కదా. అందరూ అలవికానమ్మ గొంతమ్మ కోరికలతో వచ్చేవాళ్ళే. అసలైనది ఎక్కడ కోరుకోం మనం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి. మనం ఏవేవో మనకు ఉంటాయి కదండి, ఉద్యోగం కావాలి, లేకపోతే ఏదో పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, లేకపోతే డబ్బు లేదు, ఏవో, లేకపోతే అనారోగ్యం, ఇట్లా ఇవే కోరుకుంటాం మనం, ఇవన్నీ తీర్చండి అని. అందుకని వారిని సేవించే పద్ధతి కూడా మనకి తెలియాలట. అది కూడా పూర్ణుడైన గురువును సరి అయిన పద్ధతిన సేవించి వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన ఆ మహాత్ములే మనకి తెలపాలి. అది కూడా ఏంటట, పూర్ణుడైన గురువుని
సరైన పద్ధతిన సేవించి, మళ్ళీ ఇక్కడ గురువులు ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను కాదండి, పూర్ణులైన గురువుల దగ్గరికి వెళ్ళాలన్నమాట. వెళ్ళి సరి అయిన పద్ధతిని సేవించి, సరిగ్గా ఎట్లా సేవించుకోవాలో వాళ్ళని అట్లా సేవించుకుని, వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన ఆ మహాత్ములే మనకి తెలపాలి. వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఉంటారు కదా, ఆ మహాత్ములే తెలపాలి అని చెప్తున్నారు. అంటే చూసుకోండి, ఇక్కడ ఏంటంటే బాబా ఉన్నారు కదా, బాబాని చక్కగా మాస్టర్ గారు సేవించుకున్నారు. అవునా? సేవించుకుని ఆయన మాస్టర్ గారు మహాత్ములు, అట్లాంటి ఆయన్ని మనం వారే తెలపాలి, వారిని ఆశ్రయించాలి, వారు మనకి తెలపాలి. అంటే ఆ గురు సాంప్రదాయంలో ఉండి వాళ్ళు మహాత్ములైన వారిని ఆశ్రయిస్తే వారు మనకి తెలుపుతారనమాట ఎట్లా సేవించుకోవాలి. లేకపోతే మనకు తెలియదు, ఎలా సేవించుకోవాలి ఎట్లా తెలుస్తుందండి? ఎవరైనా గొప్పవారు వచ్చి వాళ్ళు సేవించుకుంటే అప్పుడు మనం తెలుసుకుంటాం, ఓహో ఇట్లాగా ఇంతలా సేవించుకోవాలా, ఇలా చేసుకోవాలా అని తెలుస్తుంది. లేకపోతే మనకు తెలియదు. అందుకే మాస్టర్ గారు వచ్చాడు, మనకి బాబాని ఎట్లా సేవించుకోవాలో తెలియదు, అది చెప్పడానికే మాస్టర్ గారు అమ్మగారు వచ్చారు మనకి. అంతే కదా, అయినా మనకు కష్టంగానే ఉంది. మరి అప్పుడు బాబా దగ్గర ఎంతమంది ఉన్నారండి భక్తులు కదా, ఎంతోమంది ఉన్నారు బాబా దగ్గర. కానీ నాకు శిష్యుడని చెప్పుకోవడానికి ఒక్కడు కూడా లేడు ఇక్కడ అని చెప్పారు బాబా. అంటే ఏంటి, వాళ్ళందరూ సరైన, ఇంకా అంటే చాలా గొప్పవాళ్ళే, బాగా సేవించుకున్నారు మన దృష్టితో చూస్తే, మన పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ బాబా చెప్పింది ఏంటంటే ఒక్కడు కూడా లేరని చెప్పారు బాబా. అంటే ఆయన తలచినంతగా నిజంగా సేవించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరనమాట అక్కడ. అంతమంది భక్తుల్లోనూ ఎంతమంది ఆయన్ని ఆశ్రయించారు, ఎంతమంది ఆయన సన్నిధిలో ఉన్నారు అంటే చూడండి, ఎక్కడి నుంచో వచ్చారు మాస్టర్ గారు. అది తెలియకుంటే చెట్లకు పూచిన పూతలో ఎక్కువ భాగం రాలిపోయినట్లే మనకు లభించిన సద్గురువు నుండి మనం కూడా మధ్యలో రాలిపోతాము. అది తెలియకపోతే మనకి అంటే మహాత్ములే తెలపాలి, అది మనం చదువుకోవడమో వాళ్ళని ఆశ్రయించడమో చెయ్యాలి. లేకపోతే ఆ సూత్రం మనకు తెలియలేదనుకోండి, చెట్లకు పూచిన పూతలో ఎక్కువ భాగం రాలిపోయినట్లే. చెట్లకు ఉండే పూతలో ఎక్కువ, మన మామిడి ఉందనుకోండి, మామిడి చెట్టు చక్కగా పోస్తుంది కానీ చాలా రాలిపోతూ ఉంటుంది, కొన్ని అవుతాయి. అలా రాలిపోయినట్లే మనకి లభించిన సద్గురువు నుండి మనం కూడా మధ్యలో రాలిపోతాం. అది తెలియకపోతే ఆ సూత్రం, మనం కూడా మధ్యలో రాలిపోతాం. అంటే మన సేవతో మనం ఆశ్రయించిన మహాత్ముడు సంప్రీతుడు కాలేదన్నమాట. అంటే మనం సేవ చేసుకున్న ఆ మహాత్ముడు సంప్రీతుడు అవ్వలేదని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, వెంకయ్య స్వామి వారిది మనం చదువుకుంటున్నాం. స్వామి దగ్గర ఎట్లా ఉండాలి, ఎట్లా జరిగింది భక్తుల్లో, ఎలాంటి సంకుచిత తత్వం వచ్చింది, అది కరెక్ట్ కాదు కదా సేవించుకునే పద్ధతి. ఏమైంది, వాళ్ళందరూ రాలిపోయినట్టే అక్కడ, అట్లా ఉన్నవాళ్ళందరూ ఆయన సంప్రీతులైనట్ట మహాత్ములు. వెంకయ్య స్వామి గారికి అది నచ్చిందా? ఆయన నచ్చలేదు కదా. అంటే సరైన విధంగా ఆలోచించడం, సరైన విధంగా సేవించుకోవడం, ఇవన్నీ తెలియాలి, ఆ సూత్రం తెలియాలి. అవి ఎట్లా ఇంతమంది మహాత్ములు వచ్చినా సరే అది తెలియాలి. తెలియకపోతే చాలా కష్టం. మీరు బాబా తీసుకోండి, వెంకయ్య స్వామి తీసుకోండి, చెవటం అమ్మ, ఎవరినైనా, ఆనందమాయి అమ్మ, ఎవరినైనా తీసుకోండి, ఆ సూత్రం తెలియాలంటే, అది తెలియాలంటే మనకి మాస్టర్ గారి గ్రంథాలు, మాస్టర్ గారు చెప్పినట్టుగా అలా అయితేనే ఎక్కడున్నా సరే, ఏ మహాత్ముల దగ్గర ఉన్నా మనం సరిగ్గా సేవించుకోగలుగుతాం, లేకపోతే లేదు. బాబా అయినా సరేనండి, గుర్తుపెట్టుకోవాలి చాలా. అందుకే ఎందుకు ఈ గ్రంథాలన్నీ చదువుకోవడం. మనం సాధకుడు సద్గురువును ఆశ్రయించడం ఎంత ముఖ్యమో గమనించాము
ఇక్కడ ఏం చెప్తున్నారు, సాధకుడు అనేవాడు సద్గురువుని ఆశ్రయించడం అనేది చాలా ముఖ్యం అని. ఈ కలికాలంలో ధనము కీర్తి మొదలైనవి ఆశించి ఆత్మజ్ఞానం పొందకనే సద్గురువుగా ప్రకటించుకునేవారు ఎందరో ఉంటారని పురాణాలన్నీ హెచ్చరించాయి. అది మళ్ళీ ఈ టాపిక్ వచ్చిందనమాట. ఇక్కడ గురువుల దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, ఇప్పుడేంటి కలికాలం. ఈ కలికాలంలో ఏమవుతుంది, ధనము కీర్తి మొదలైనవి ఆశించి ఆత్మజ్ఞానం పొందకనే సద్గురువులుగా ప్రకటించుకునేవారు ఎందరో ఉంటారని పురాణాలన్నీ హెచ్చరించి, అప్పుడే పురాణాల్లోనే హెచ్చరించారట అట్లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి. వాళ్ళకి ముందే తెలిసి చూసారా, చెప్పారు. ఈ కలికాలంలో ఏమవుతుంటే ధనము కీర్తి కోసం ఆశించి ఆత్మజ్ఞానం ఉండదు వాళ్ళకి. మరి ఇంతమంది ఆత్మజ్ఞానులు ఉంటే మరి మనం ఎట్లాగైపోయి ఉండాలండి? మరి సందుకి ఆత్మజ్ఞానులు ఉంటే కదా, మొత్తం అంతా వాళ్ళే ఉంటారు అప్పుడు ఆత్మజ్ఞానులే. అందుకని ఆత్మజ్ఞానం పొందకనే సద్గురువులుగా ప్రకటించుకునే వారెందరో ఉంటారని. సద్గురువులుగా వాళ్ళు ప్రకటించుకుంటారు, వాళ్ళే ప్రకటించుకుంటారు, నేను గురువునని, నేను సద్గురువుని, నేను గురువుని అని వాళ్ళే చెప్పుకుంటారు. ప్రకటించుకునే వారు అందరూ ఉంటారని పురాణాలన్నీ హెచ్చరించాయి, పురాణాలు చెప్పాట. పౌండ్రిక వాసుదేవుడు తెలుసు కదా మనకి, కృష్ణుడు టైంలో అప్పుడే ఉన్నారు, ద్వాపరయుగంలో కూడా ఎప్పుడూ ఉందన్నమాట. ఇది ఈ గొడవ ఎప్పుడూ ఉంది, అప్పట్లోనే ఉంది, ఇప్పుడు ఉంది. పౌండ్రిక వాసుదేవుడు అతని పేరు వాసుదేవుడే. అందుకని ఏం చేసేవాటే, కృష్ణుడు ఎలా ఉంటాడు అని అడిగి తెలుసుకుని అట్లాగే మంచి గెటప్ వేసుకునేవాడు, కృష్ణుడిలాగానే శంఖచక్రాలు ఏవో రాతివి చేయించుకొని పెట్టుకునేవాడు. అప్పుడు కృష్ణుడు అన్నట్ట, ఆయన ఏమన్నారంటే, రే నీకు పెట్టుకుంటూ వచ్చాయి, నాకు సహజంగా ఉన్నాయి అని చెప్పారు. ఆయనకి సహజం, వీడు తెచ్చిపెట్టుకున్నాడు అనమాట. తెచ్చుకొని కృష్ణుడిలాగా కావాలని, అలా ఉండాలని, అలా ఉంటుంది. వీళ్ళు సద్గురువు అని తెచ్చిపెట్టుకుంటారనమాట, మేము గురువులు అని తెలిసిపోతూ ఉంటుంది. మొత్తం ఆ తెచ్చిపెట్టుకున్న వ్యవహారమే ఉంటుంది. సరిగ్గా మనం నిశితంగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు పురాణ కాలంలోనే హెచ్చరించారు. అప్పుడే అలా ఉంటే మరి ఇప్పుడండి అసలు ఎంతమంది ఆత్మజ్ఞానులు ఎక్కడి నుంచి వస్తారు? అలా వచ్చేస్తారా? అప్పుడే చెప్పాడు కృష్ణ పరమాత్మ, ఎవరో ఎంతో ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని. అందుకే మాస్టర్ గారు గురుచరిత్రలో అక్కడ రాస్తాడు ప్రస్తావన. ఒకవేళ పూర్వపుణ్యం వలన సద్గురువు దర్శనం లభించినా ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి తగి ఉంటేనే ఉత్తమ ప్రయోజనం కలుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, ఒకవేళ పూర్వపుణ్యం వలన ఏదో మన పూర్వపుణ్యం బాగుండి సద్గురువు దర్శనం సద్గురువు లభించారు మనకి, మంచి ఆయన నిజమైన గురువు లభించారు మనకి పూర్వపుణ్యం వల్ల, ఎక్కడ దొంగ గురువుల దగ్గర పడకుండా ఆయన మనకి లభించారే అనుకోండి. మన పూర్వజన్మ సంస్కారానికి తగి ఉంటేనే ఉత్తమ ప్రయోజనం కలుగుతుంది. అది మన పూర్వజన్మ సంస్కారానికి తగి ఉండాలట. ఆయన చెప్పే మార్గం తగి ఉంటేనే ఉత్తమ ప్రయోజనం మనకు కలుగుతుంది. అప్పుడే మనకు ఉత్తమమైన ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే లేదు. అంతే కదండి. ఇప్పుడు నాకు ఏ స్కిల్ అయితే ఉందో దాంట్లో పెడితేనే నేను ముందుకెళ్ళగలుగుతాను. ఆ స్కిల్ లేని దాంట్లో నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారనుకోండి, నాకు అది లేదు, దాంట్లో పెడితే నాకు ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు నన్ను పాట పాడమన్నారు అనుకోండి, నాకు లేదు, అట్లాంటి గొంతు లేదు, ఇది లేదు నాకు కదా. నేనేం దాంట్లో ఏం రాణిస్తాను? అదే ఏమన్నా క్లాసికల్ డాన్స్ చేయమన్నారు, నాకు అందులో ప్రావీణ్యం ఉంది కాస్త, అందువల్ల నేను
అది చేయగలుగుతాను, ఇది చేయలేను. ఇందులో పెట్టారనుకోండి తీసుకెళ్ళి బాగుంది కదా అని, కుదరదు. అందుకని ఏం చెప్తున్నారంటే మన పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, అప్పట్లో మనం చేసిన సాధన ఉంటుంది కదా క్రితం జన్మలో, దానిని బట్టే ఇప్పుడు అన్నమాట. అది తగి ఉంటేనే, మన సంస్కారానికి తగి ఉంటేనే ఉత్తమ ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే లేదు. అది ఇక్కడ చెప్తుంది. ఈ సద్గురువుల్లో కూడా ఉత్తమోత్తమ శ్రేణికి చెందినవారు మాత్రమే సాధకునితో నీ గురువు ఫలానా వారు, నీవు వారిని ఆశ్రయించాలి అని నిర్దిష్టంగా చెప్పగలరు. ఈ సద్గురువుల్లో కూడా ఏం చెప్తున్నారంటే ఉత్తమోత్తమమైన శ్రేణికి చెందిన వారు మాత్రమే, ఎంతో గొప్పవాళ్ళు, ఉత్తమమైన శ్రేణికి చెందిన వాళ్ళు మాత్రమే సాధకులతోటి నీ గురువు ఫలానా ఆయన, వారిని నువ్వు ఆశ్రయించాలి అని చెప్పగలరు. వాళ్ళే చెప్పగలరు, ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. అట్లా వాళ్ళు ఆ చెప్పేవాళ్ళు ఎట్లా ఉంటారట, ఉత్తమ శ్రేణికి చెంది ఉంటారట. ఉదాహరణ, అక్కలకోట స్వామి కొందరు భక్తులను సాయిబాబాను ఆశ్రయించమని, కొందరిని శ్రీరామ మారుతి మహారాజును ఆశ్రయించమని ఇలా చెప్పేవారు. అంటే వాళ్ళ పూర్వజన్మ సంస్కారానికి సరిపడిన చోటికి పంపించేవారు. ఆ చెప్పేవాళ్ళు ఎవరు ఉండాలి? చాలా ఉత్తమ శ్రేణికి చెందిన సద్గురువు అయి ఉండాలి. చాలా ఉత్తమమైన ఆయన అయితే చెప్తారనమాట, రే నీకు ఇక్కడ పెడితే నిన్ను సెట్ అవుతావు, ఫలానా ఆయన దగ్గర ఉండు. అక్కలకోట స్వామి గారు చెప్పారంటే కరెక్ట్, బాబా చెప్పారంటే కరెక్ట్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. కొందరు అక్కలకోట స్వామి కొందరు భక్తులను సాయిబాబాను ఆశ్రయించమని చెప్పారు. బాబా దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు, ఆయన్నే ఆశ్రయించండి. కొందరితోనేమో శ్రీరామ మారుతి మహారాజును ఆశ్రయించమని చెప్పారు. కొందరికి అట్లా చెప్పారు, కొందరికి బాబా దగ్గరికి పంపారు. మరి కొంతమందికి ఇంకో మహాత్ముడు ఎవరి దగ్గరకో పంపారు, ఇంకో గురువు దగ్గరికి. ఎందుకని? వాళ్ళ పూర్వజన్మ సంస్కారానికి సరిపడేది. అందుకని ఆ మార్గంలో అయితేనే వాడు తరించగలరు. అంతే కదండి. శ్రీ తాజుద్దీన్ బాబా తమను దర్శించిన బాపూసాహెబ్ బూటీతో, నీ గురువు షిరిడీలో ఉన్నారు, త్వరగా వెళ్ళు. తాజుద్దీన్ బాబా తమను దర్శించిన బాపూసాహెబ్ బూటీతో చెప్పారట, నీ గురువు షిరిడీలో ఉన్నారు, త్వరగా వెళ్ళు. నీ విషయంలో కలగజేసుకోవడానికి నేనెవరిని అన్నారట. అంటే నీ గురువు బాబా, ఎందుకు నా దగ్గరికి వచ్చావు నువ్వు ఇక్కడికి? అసలు నీ విషయంలో కలగజేసుకోవడం నేనెవరిని? నేను కాదు, బాబా నీ గురువు. అక్కడికి వెళ్ళి, ఆయన షిరిడీలో ఉన్నారు, అక్కడికే వెళ్ళు అన్నారట. ఇలాంటి సద్గురువులు కానీ, లేక ఇష్టదైవం సాక్షాత్కరించి కానీ, మనం ఎవరిని ఆశ్రయించాలో చెబితే కానీ పూర్వ సంస్కారానికి తగిన సద్గురువు ఎవరో మనం తెలుసుకోలేము. ఇట్లా ఎవరైనా గొప్ప మహనీయులు, ఉత్తమ శ్రేణికి చెందిన మహనీయులైనా చెప్పాలి. లేక ఇష్టదైవం, మనకి ఇష్టదైవం ఎవరుంటారో వారు సాక్షాత్కరించి కానీ, వారు సాక్షాత్కరించి అసలు పాసిబుల్ అవుతుందంటే వారు సాక్షాత్కరించి మనం ఎవరిని ఆశ్రయించాలో చెప్పాలట. మనకి ఇది ఉంటుంది, లీలామృతంలో ఉంటుంది. ఒక ఆయనకి ఏదో సత్యనారాయణ వ్రతం ఏదో చేస్తూ కనపడతారు, ఏదో ఉంటుంది అక్కడ, మర్చిపోయినా గుర్తు రావట్లే సరిగ్గా. వారే చెప్తారనమాట బాబాని ఆశ్రయించమని. రామకృష్ణ పరమహంస తనకు అద్వైతానుభూతి ప్రసాదించమని తమ ఇష్టదైవమైన కాళికామాతను ప్రార్థిస్తే, ఆమె నీకోసమే తోతాపురి అనే వేదాంత గురువును ఇక్కడకు రప్పించాము, నీవు ఆయన వద్ద దీక్ష తీసుకో అని చెప్పింది. రామకృష్ణ పరమహంస కూడా తనకు అద్వైతానుభూతిని ప్రసాదించమని తమ ఇష్టదైవమైన కాళికామాతను ప్రార్థించారట. రామకృష్ణ పరమహంస ఎంత గొప్ప అయినండి ఆయన అద్వైతానుభూతి ప్రసాదించమని అమ్మని ప్రార్థించారట, కాళికామాతని ప్రార్థిస్తే ఆవిడేమన్నారట, నీకోసమే తోతాపురి అనే గురువుని ఇక్కడికి రప్పించాను, ఆయన్ని ఆశ్రయించని చెప్పారట. అంటే ఇష్టదైవము కాళికామాత ఆవిడ చెప్పారట. ఆవిడ నేనే ఇస్తున్నాను అంతా అని అనలేదు, గురువుని ఆశ్రయించు, ఫలానా ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పారట. అంటే ఏంటి? దైవమే చెప్పాలన్నమాట, అది ఎవరిని గురువుని ఆశ్రయించాలో కూడా. ఆయన వద్ద దీక్ష తీసుకో అని చెప్పింది.
తోతాపురి వద్ద దీక్ష తీసుకోగానే పరమహంసకు 3 రోజుల పాటు ఉత్తమమైన నిర్వికల్ప సమాధి అనుభవం అయింది. ఆయనకు అనుభవం అయిందట 3 రోజుల్లోనే, 3 రోజుల పాటు ఆయనకి. కానీ పామరులైన మనకు ఇష్టదేవత సాక్షాత్కారం పొందడానికి కూడా సామర్థ్యం ఉండదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనకు ఆ సామర్థ్యం ఉండదు. ఇష్టదేవత సాక్షాత్కారం పొందే సామర్థ్యం మనకు లేదు. గత జన్మల్లోనే ఎంతో సాధన చేసి ఉంటే కానీ ఈ జన్మలో అది సాధ్యపడదు. గత జన్మలో ఎంతో సాధన చేస్తే తప్ప మనకి ఈ జన్మలో అసలు ఇదంతా సాధ్యమయ్యే వ్యవహారమే కాదని చెప్తున్నారు. మరి ఎలాగండి, ఏం చేద్దాం మనం, ఎట్లాగా ఆలోచించుకో. ఎవరు చెప్తారు మనకి? ఉత్తమ శ్రేణికి చెందిన వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు, ఎవరు వచ్చి మనకి చెప్తారు అట్లా కదా? సమస్య ఇది తెలుసు, మన ఎంత అల్పులమో తెలుసు. అందుకే మనకి మాస్టర్ గారు వచ్చి గురుచరిత్ర పారాయణ మనకి అందించారనమాట. అది మనం ఇంకా తర్వాత నెక్స్ట్ మనం చదువుకుంటాం. దాని విశిష్టత ఏంటి ఇదంతా చెప్పుకొస్తారు మాస్టర్ గారు. ఎందుకు గురుచరిత్ర పారాయణ చేయాలి అనేది చెప్తారు మనకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.